వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకందరికీ ఎరకనే కదా, తెలంగాణ ఇప్పుడు రణరంగంగా మారుతుంది. ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగుల నిరసనలే మనకు కానొస్తున్నాయి. సో ఒక్కసారి హేరోల శ్రీనివాస్ అని ఉన్న మనతో మాట్లాడదాం. సో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది అండ్ వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళ కార్యాచరణకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా, అసలు రాష్ట్రంలో పోలీస్ జులుం ఎట్లుందనేది తెలుసుకుందాం అన్న. దండాలు. సో గతంలో మనం చూస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం నిరసన తెలిసే స్వేచ్ఛ ఉండేది, ఏదన్నా ధర్నా చేసే స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడు అది రాష్ట్రంలో కానొస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముళ్ళ కంచెలు ఎత్తేస్తాం, గేట్లన్నీ బద్దలు కొడతాం, ఎవరు కూడా ఆంక్షలన్నీ తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఒక ప్రగతి భవన్ దగ్గర తీసిండ్రేమో మీరు, మిగిలిన దగ్గర అంత వేసిండ్రు. ప్రగతి భవన్ దగ్గర ఒక గేట్ తీసేసి ఇక ఎక్కడ పోయినా ముళ్ళ కంచెలే కనబడుతున్నాయి, ఆ ఆంక్షలు విధించిండ్రు. ఇలా ఒక్క దానికి ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో 2010 ఉద్యమ నాటి ప్రస్తావన మళ్ళీ కనబడుతూ ఉంది. ఆ సందర్భంలో ఎట్లయితే పోలీసు ఇనుప బుట్ల సప్పుడు, బాష్పవాయువుల సప్పుడు, తుపాకీ గుళ్ళ సప్పులు ఎట్లయితే వినబడ్డాయో, యూనివర్సిటీలో అసలు ఏం ఉద్యమం జరుగుతుందాడా? ఇలా యూనివర్సిటీలో మొత్తం 1000 మంది పోలీసులను దించిండ్రు. 1000 మంది పోలీసులను దించి ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను రూమ్లలోకి వెళ్ళి గులాబీ కండ కనబడితే చాలు, ఎవరైనా మాకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదంటే చాలు, రూమ్లకి గుంజుకొచ్చి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. వీటిని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టులను కూడా వదలట్లేదు. వాళ్ళు కాలర్ బట్టి గుంజుకురావడం, వాళ్ళను బలవంతంగా తీసి జీప్ వ్యాన్లు ఎత్తేయడం, తీసుకొచ్చి వాళ్ళని అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. మరి ఇదెక్కడ ద్వంద్వ వైఖరి, ఇదెక్కడ ద్వంద్వ నీతి? మీరు చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంది? యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది, విద్యార్థులందరూ చదువుకుంటూ ఉన్నారు, నిరుద్యోగులందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళ రూమ్లలోకి వెళ్ళి రెచ్చగొట్టి 1000 మంది పోలీసులను పెట్టి ఇలా ప్రశాంత వాతావరణమైనటువంటి తెలంగాణను ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాను నేను. ఇదే ఇప్పుడుండే జర్నలిస్టులకు కావచ్చు, ఇప్పుడు కొట్లాడుతున్న నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యమాలు ఏమి కొత్త కాదు, అరెస్టులు ఏమి కొత్త కాదు. కాకపోతే అరెస్టుల కంటే ముందు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, బూతులు మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం? కాకి యూనిఫామ్లు వేసుకొని పోలీసులకు నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను. ఇలా ప్రభుత్వము అది ఎప్పటికీ దీర్ఘకాలికంగా ఉండేటువంటి ప్రభుత్వాలు కాదు. మీరు అధికారులు, ఇలా అధికారం ఎటుంటే అటు మాత్రమే పనిచేయాలి. రేపు మేము కూడా అధికారంలోకి వస్తాం తప్పకుండా. కానీ నోటికొచ్చినట్టు భాష మారడం, ఇష్టం వచ్చినటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, అంటే మాటల్లో చెప్పాలనేటువంటి భాష వాడడం అన్నది అది మంచిది కాదు. ఈ ప్రభుత్వము వాళ్ళను ప్రేరేపిస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, జర్నలిస్టుల పట్ల, ప్రజాస్వామ్యవాదుల పట్ల మీరు అనుసరిస్తున్నటువంటి తీరు బాగలేదు. భాష మార్చుకోండి. మీరు ఉన్నటువంటి డ్యూటీలో మీ డ్యూటీ మాత్రమే నిర్వర్తించండి. అంతే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవడు పడరు కదండి. డెఫినెట్గా ఖండిస్తాం. వాటిని కొట్టడం, ఇంకోటి ఏంటంటే కెమెరాలు లాక్కోవడం, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అసలు మనం ఎక్కడున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అధికారంలో లేకముందు ఎట్లా మాట్లాడిండ్రు, అధికారంలోకి వచ్చినాక ఏం మాట్లాడుతుండ్రు? అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ద్వంద్వ వైఖరి, ద్వంద్వ నీతి, అబద్ధాలు, నయవంచన ఇవన్నీ ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి. మీరు చెప్పినటువంటి వాటికి చెప్పినటువంటి అంశాలను నెరవేర్చమని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు దీక్ష చేస్తున్నారు లేకుంటే నిరసన వ్యక్తం చేస్తున్నారని విద్యార్థుల దగ్గరికి వెళ్తే కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టు పైన కొట్టడం, ఇది అమానుష్యం. ఇది దాడిని ప్రతి వ్యక్తి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ప్రశాంతత లేదు, ల్యాండ్ ఆర్డర్ లేదు. ఇలా ఒక్క హైదరాబాదులో 30 రోజులల్లో 28 మర్డర్లు జరిగినాయండి. 10 సంవత్సరాలు ఇట్లాంటి పరిస్థితి కనబడ్డదా? 30 రోజులల్లో హైదరాబాద్లో 28 మర్డర్లు జరుగుతున్నాయంటే సగటున రోజుకొక మర్డర్ జరుగుతుందని అనుకోవాలి. ఇలా ఎందుకు మరి? హోమ్ మినిస్టర్ లేదు, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఇలా ల్యాండ్ ఆర్డర్ హైదరాబాద్లో ఉండాలి కదా, అందుకే పెట్టుబడులు ఎవడు వస్తలేడు. ఇది కాంగ్రెస్ పార్టీ
పూర్తిగా చాతగాని విధానానికి నిలువెత్తు నిదర్శనం. సో ఒక్కసారి నిరుద్యోగుల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మెగా డిఎస్సి ప్రకటించండి, ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని ఒక న్యాయమైన డిమాండ్. మనం కాదు, పక్క రాష్ట్ర పోలు కూడా అదే చేసే పరిస్థితి. కానీ ఎందుకు మన రాష్ట్రంలో ఇంత నిరుద్యోగులపైన కర్కశంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం? నిరుద్యోగులను నమ్మించి వంచి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్కి వెళ్ళి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వాళ్లకు హామీలు కురిపించి భ్రమలు కల్పించి, తర్వాత మీరు కోచింగ్ సెంటర్లకి వెళ్ళి అక్కడ భ్రమలు కల్పించి మీ అవసరాల పూర్తి నిరుద్యోగులను, విద్యార్థులను, యూనివర్సిటీలను అందరినీ వాడుకొని ఎలక్షన్లో ప్రచారం చేయించుకొని ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇలా పక్కన పెట్టి ఇలా వాళ్ళను గడ్డి పోసలాగా తీసేస్తున్నట్టు సందర్భం కనబడుతుంది. వాళ్ళు అడుగుతున్నాయి 2-3 అంశాలు. ఒకటి, జీవో నంబర్ 46 రద్దు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎలిజిబిలిటీని 1:50 కాదు 1:100 పెంచాలని అడుగుతుండ్రి. అది మీరే చేస్తానన్నారు, చేయమని అడుగుతున్నారు. డిఎస్సి 25,000 పోస్టులతోని మెగా డిఎస్సి వేస్తామని చెప్పిండ్రు. ఆ మెగా డిఎస్సి వేయాలి అని 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలనేసి నిరుద్యోగులు అడుగుతున్నారు. ఇంకొకటి, డిఎస్సి పరీక్షలకును గ్రూప్ టూ పోస్టులకు 2-3 రోజుల గడువు మాత్రమే ఉంది. మినిమం 40 రోజుల గడువు ఉండాలి. చదువుకోవడానికి ఒత్తిడి అవుతుంది. ఒత్తిడి వల్ల మేము చదవలేకపోతున్నాం, మేము ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి, మాకు బాగా ఒత్తిడి అవుతుందని నిరుద్యోగులు విద్యార్థులు అందరూ అడుగుతూ ఉన్నారు. ఈ ఒత్తిడికి గురై సంధ్య అనేటువంటి అమ్మాయి చనిపోయింది, మనం చూసినాం. ఈ 4-5 అంశాలను పోస్ట్ పోన్ చేసుకోక దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని, అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉండి నడిపించింది, కానీ మేము నడిపించట్లేదు. వాళ్ళు మద్దతు అడిగిరు, మేము మద్దతు తెలిపినాం అంతవరకు. కానీ నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వాళ్ళు మాట్లాడుతుంటూ వాళ్ళకు మేము మద్దతు ఇస్తున్నాం. అంటే నోటికి ఏది వస్తే అదే సన్యాసులు, చౌటలు, దద్దమ్మలు మాకు అనరదా భాష? మేము మాట్లాడలేమా? మేము ఈ గడ్డలో పుట్టలేదా? మా ఒంట్లో తెలంగాణ పౌరుషం లేదా? మాకు భాష రాదనుకుంటున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఏం మాట్లాడు? నిరుద్యోగులను పట్టుకొని తెలివి లేని వాళ్ళు ఎవరికి చదువు రాదంటారు. చదువు ఎవరికి రాదు అసలు? చదువు రాని గ్రూప్ 1 ఉద్యోగానికి ఎందుకు పోతాడు? గ్రూప్ 2 ఉద్యోగానికి ఎందుకు పోతాడు? డిఎస్సి ఉద్యోగానికి ఎందుకు ప్రిపేర్ అవుతాడు? అంటే నిరుద్యోగులను అవమానపరచడం, విద్యార్థులను అవమానపరచడం, తెలంగాణ భాషను, యాసను అవమానపరచడం అనేది డెఫినెట్గా ఇది ఖండించాలి. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వాళ్ళ వెనుక వాళ్ళు అడిగినటువంటి మద్దతుకు డెఫినెట్గా మేము వాళ్ళకు ఉంటామని చెప్తున్నాం ఈ సందర్భంగా. సో ఒకవైపు రాజకీయ రంగులు నిరుద్యోగులపైన రాస్తున్నారు, ఆయన ముందుకెళ్తామంటున్నారు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు ఎవరు కూడా ముందుకొచ్చి హామీ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి మద్దతు తెలపడం కావచ్చు, వాళ్ళ వైఖరి ఎట్లా తీసుకోవచ్చు? అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఎందుకంటే ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8 గెలిపించిండు, బీజేపీకి 8 గెలిపించిండు. సరిసగం బాట, సమయం ఎటొస్తే అటు అన్న దాంట్లో ఆయన బరాబర్ ఉన్నాడు. ఇలా ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. ఎందుకనంటే వాళ్ళిద్దరు ఒకటై బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర. అందుకనే నిరుద్యోగులను పట్టించుకోరు, విద్యార్థులను పట్టించుకోరు, ధర్నా పట్టించుకోరు, డిమాండ్స్ని పట్టించుకోరు. ఇలా మీకు అవతల పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కండువాలు కప్పేటువంటి సమయం ఉంది. వీళ్ళని చర్చలకు పిలిచి చర్చలు జరిపే సమయం ముఖ్యమంత్రికి, మంత్రికి లేకపోవడం బాధాకరం. ఇలా చేవెళ్ళ సీటు బీజేపీని గెలిపిస్తారు, మహబూబ్ నగర్ సీటు బీజేపీని గెలిపిస్తారు, మల్కాజ్గిరి సీటు బీజేపీని గెలిపిస్తారు. ఇలా మెదక్ సీటుని కూడా కేసీఆర్ జిల్లాలో మొత్తమే ఉంచొద్దనేసి ఇద్దరు ఒకటే మీరు గెలుచుకుంటారు, బీజేపీని గెలిపిస్తారు. అంటే మీరు మొత్తం కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయింది. ఇక్కడనే మాట్లాడుకుంటారు, ఢిల్లీనేమో కలుస్తాడు. ఇలా ఢిల్లీకి 17 సార్లు ముఖ్యమంత్రి పోతే 6 సార్లు ప్రధానమంత్రిని కలిసిండ్రు, మంత్రిని కలిసిండ్రు. ఏం మాట్లాడిండ్రు? అంటే ఒకరికొకరు కాపాడుకోవాలని అనుకుంటుండ్రు. కాబట్టి ఆ రెండు పార్టీలు ఒకటే. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలు. తెలంగాణ సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు వాళ్ళకు పట్టవు. అయితే ఇంకొక మాట, చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నారు. ఖచ్చితంగా 1000 మందితో మేము వెళ్ళాడ ధర్నా చౌక్ దగ్గర కూర్చొని మన నిరసన తెలుపుతామని. సో మరి దానికి మద్దతు ఉంటుందా బీఆర్ఎస్ నుంచి? బీఆర్ఎస్ పార్టీ మద్దతు అడిగినరు, డెఫినెట్గా మద్దతు ఉంటుంది. మా పార్టీలో ఇంకా కొంచెం డీప్గా ఆలోచించి డెఫినెట్గా వాళ్ళకి చెప్తాం. ఈ ఢిల్లీకి పిలుపునిచ్చిన సంగతి మరి తెలియదు మాకు. డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నిరుద్యోగులు మాకు మద్దతు కావాలని అడిగినరు. మేము ఇప్పటివరకు చేసినాం. ఢిల్లీ అనే ప్రోగ్రాం మాకు తెలియదు, వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆలోచించి చెప్తాం.
సో ఇది కర్కశ పాలన, నిరుద్యోగులు పడుతున్న తిప్పలకు బీఆర్ఎస్ సపోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.